ఫ్రెండ్స్ హాయ్. సో నేను ఇవాళ ఒక వీడియో చూసిన. ఎవరో జైపాల్ రెడ్డి ఎవరో స్కాట్లాండ్ నుంచో ఇక్కడ నుండో మామూలుగా వీడియోలు చేసుకుంటా జనాలకి పాపం నీతి సూక్తులు చెప్తున్నాడు. పేరెనకాల పాపం కులం బోర్డు అయితే వేసుకున్నాడు కానీ నీతి సూక్తులు చెప్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏందో అంటే ఒక విషయం చెప్తాను. ఆయన చెప్పే విషయాలల్లో బిజినెస్ చేయడానికంటే నేను కొన్ని ఇన్ఫర్మేషన్ టిప్స్ ఇస్తా అని చెప్తున్నాడు. బిజినెస్ చేయడానికి టిప్స్ ఓకే, కానీ చెప్పుకుంటా $15 15 పౌండ్లతోటి కంపెనీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అది కాదు కావాల్సింది. కానీ బిజినెస్ నడపాలంటే దానికి బాల్స్ ఉండాలంట. బాల్స్, కానీ ఆ బాల్స్ ఉండాలని చెప్తాడు. కానీ కరెక్టే, బాల్స్ ఉండాలి. బాల్స్ గట్స్ ఏవో, కానీ ఆ బాల్స్ ఉండాలనేది, బాల్స్ ఉండాలంటే ఏం చేయాలి అది చెప్పాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే కులం బోర్డు ఒకటి వేసుకుంటారు చెప్పుకుంటా, అంటే మా ఇంప్లిసిట్గా ఇంకొక మెసేజ్ వెళ్ళాలి ప్రజలకి. ఏంది, మా కులం బోర్డు వాళ్ళకి ఈ బాల్స్ ఉంటాయి అనేది అది మేము చెప్పినా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది చెప్పరు. దే వాంట్ టు గివ్ ఎ మెసేజ్ టు ద సొసైటీ, సమ్ హౌ యూ హ్యావ్ బీన్ నథింగ్. సో నేను చెప్తాను నా ఫాలోవర్స్కో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, అసలు బాల్స్ కానీ అంటే కానీ, లేకపోతే గట్స్ అంటే కానీ, ధైర్యం 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 అంటే కానీ, ధైర్యం అంటే ఏ ఎమోషన్ ఫీల్ అవ్వకుండా స్ట్రాంగ్గా, అంటే బిజినెస్ చేయొచ్చు, వాడు చేసేటప్పుడు ఫీల్ అవుతుంది. సో దానికి 2 రకాల దారులు ఉన్నాయి. ఒకటి, నువ్వు బోల్డ్గా అన్ని రిస్క్ అనేది తగ్గించుకుంటూ రిస్క్ మిటిగేషన్ ప్లాన్ తోటి నువ్వు బిజినెస్ అట్లా కాలు పెట్టినప్పుడు నీకు ధైర్యం కాంపోనెంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ విత్ వెల్ మేనేజ్డ్ రిస్క్. ఓకే, సో ఇండియాలో కూడా ఇప్పుడు పెద్ద కంపెనీ పెట్టడానికి పెద్ద ఖర్చు ఏం లేదు. సింప్లీ 50,000 పెట్టిన ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ₹1000 పెడితే ప్రొప్రైటర్షిప్ కంపెనీ నువ్వు దాంతో నడిపించుకోవచ్చు. కానీ ఈ ధైర్యం అనేది ఏదో కాస్ట్లీ గిఫ్ట్ అన్నట్టు, బెదిరిస్తున్నట్టు, వాడు సొంతం ఉన్నట్టు ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. కానీ ధైర్యం అనేది ఎట్లా అంటే, సింప్లీ యూ డోంట్ నీడ్ టు ఫీల్ ఎనీ ఎమోషన్. అంటే నీకు లోపట ఒక భయం అంటే అది రాకూడదు. అది రాకుండా ఉండాలంటే ఫీల్ అవ్వద్దు. అయితే ఏంది ఏం కాదు, మనం ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ భయం, అంతే. సో భయం అనేది అవసరం లేకుండా ధైర్యంగానే కంపెనీ పెట్టచ్చు, ఐడియాతోటి బిజినెస్ పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అంతేగాని దానికి మీరు లో అవ్వకండి. బీ స్ట్రాంగ్, బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ అండ్ డూ ద బిజినెసెస్.